హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీని చాలా సింపుల్గా, క్విక్గా, త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా అయితే ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చికెన్ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 kg చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది నీచు వాసన మంచిగా పోవాలి అంటే ఒక అరచక్క నిమ్మరసాన్ని పిండి నీట్గా క్లీన్ చేసి 2-3 సార్లు కడిగినట్లయితే స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఒక దాకా పెట్టుకుని అందులోనికి 1 కప్పు దాకా ఆయిల్ తీసుకున్నాను. దానిలోనికి బిర్యానీ స్పైసెస్ కొన్నిటినైతే యాడ్ చేశాను. మంచి స్మెల్తో కర్రీ చాలా బాగుంటుందండి. అదేవిధంగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. అంతే, నేను చిన్న ముక్కలాగా కట్ చేశాను. అది కూడా కొంచెం పెద్ద సైజు అయితే తీసుకుని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత తినే స్పైసెస్ని బట్టి పచ్చిమిర్చిని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. నేను ఒక 3-4 అయితే యాడ్ చేశాను అనమాట. అవి కూడా నిలువున కట్ చేసి ఇలా చక్కగా ఫ్రై చేశాను అనమాట. అదేవిధంగా ఫ్రెష్గా తీసుకున్న 2-3 కరివేపాకు రెమ్మలు కూడా ఇందులోకి యాడ్ చేసి ఇదంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేయాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక టమాటాని మీడియం సైజ్దేనండి, అంత పెద్దది ఎక్కువగా పెద్దవి కానీ ఎక్కువగా టమాటా కానీ వేసుకుంటే కొంచెం పులుపు వస్తుందన్నమాట. అందువలన ఒక చిన్నది మీడియం సైజులో టమాటా తీసుకుని చిన్న ముక్కలా కట్ చేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును 1 టేబుల్ స్పూన్ దాకా వేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఈ విధంగా యాడ్ చేసేసుకుని వెంటనే దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్టు, అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా చికెన్ వేసిన వెంటనే సాల్ట్ అనేది ఇలా వేసుకోవటం వల్ల పీస్కి చక్కగా పడుతుందన్నమాట. వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా మంచి గ్రేవీగా కర్రీ చేసుకోవచ్చు. ప్రాసెస్ని ఎక్కడ మిస్ కాకుండా అయితే చూడండి. ఒకసారి ఇదంతా కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని నిదానంగా ఉడికించుకోవాలి. కనీసం ఒక 7 మినిట్స్ అయినా ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఒకసారి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండండి. ఈ లోపైతే నేను ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/4 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 2-3 దాల్చిన చెక్క, అదేవిధంగా 3 యాలకులను వేసుకుని ఆ తర్వాత ఫైనల్గా ఒక 5 లవంగ మొగ్గలను వేసుకుని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. చక్కగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా ఫైనల్గా మీరు ఎండు కొబ్బరిని తీసుకుంటే మిక్సీ చేసేటప్పుడు దాంట్లో వేసేసుకోవచ్చు. అదే పచ్చి కొబ్బరిని తీసుకుంటే కనుక ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీనిలో హీట్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇందులోకి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని ఇందులోకి యాడ్ చేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టి చికెన్ ఎలా ఉడికిందో ఒకసారి అయితే చూసేద్దాము. చూసారు కదా, వాటర్ చక్కగా పైకి తేలుతూ వచ్చాయన్నమాట. చికెన్లో ఉన్న వాటర్ అంతా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించేసేయాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను. తినే స్పైసెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ తగ్గించుకుని కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ముందుగా 2-3 పచ్చిమిరపకాయలని యాడ్ చేశాను కాబట్టి నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే. సో ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసేసుకుని మూత పెట్టేసుకుని కనీసం ఒక 5 నిమిషాలైనా ఇదే విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా, గ్రేవ్గా చక్కగా ఎంత మంచిగా ఉందో. అదేవిధంగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మీరు చక్కగా ఈ విధంగా ఈ మసాలా వేసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి. కలిపిన తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. 1-2 నిమిషాలు ఇదే విధంగా అడుగు పట్టకుండా మంచిగా కలిపేసుకోండి. మీకు ఇంకా ఫ్రై లాగా కావాలి అనుకుంటే కనుక ఇలానే మూత పెట్టకుండా ఫ్రై చేసినట్లయితే మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. నేను కొంచెం గ్రేవీగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అందుకనేసి కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకుని మంచిగా ఒకసారి ఇలా కలిపేసేసుకుని చక్కగా వేడి అన్నంలో బిర్యానీ రైస్లో కానీ లేదా వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. డెఫినెట్లీగా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి
ఎలా కుదిరితో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.